లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వరదలతో హిమాచల్ ప్రదేశ్ వణుకుతోంది. క్లౌడ్ బరెస్ట్, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటిదాకా 50 మందికి పైగా చనిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లకల్లోలమవుతోంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొండచర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 50 మందికి పైగా చనిపోయారు. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి మండి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరింత ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. బియాస్ నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలకు మండి జిల్లాలో తీవ్రంగా నష్టం జరిగింది. తునాగ్, కర్సోగ్లోని కుట్టి బైపాస్, ఓల్డ్ బజార్, రిక్కీ, గోహార్లోని సియాంజ్, బస్సీ, తల్వారా, ధరంపూర్లోని సియాతి, బదరీనాథ్లో సహా పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 4 రోజులు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రత్యేకంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 8.6 సెంటీమీటర్లు, బూర్గంపాడ్లో 7.6 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా గార్లలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, ములుగు వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన వాతావరణంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.